అదే ఆందోళన నెలకొంది. యాక్చువల్‌గా మీకు సత్తెనపల్లి పర్యటన చూసారంటే 3 కార్లు 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. కానీ ఏం జరిగిందో మనం చూసాం. అవును. సింగయ్య అనే వ్యక్తి కారు కింద పడితే అక్కడ పర్యటన ముగించుకొని వెనక్కి వెళ్ళవలసి వస్తుందని తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి తలసల రఘురాం లాంటి వాళ్ళు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మ్యానిపులేషన్స్ చేశారు. ఆ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా 2 రోజులు ఆ వీడియో రిలీజ్ అయ్యేదాకా సింగయ్యని ఢీకొన్నది మరొక వాహనం అనే ప్రజలందరూ అనుకునే పరిస్థితులు క్రియేట్ చేశారు. చూడండి, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ జరిగిన బల ప్రదర్శన, అక్కడ చూపించిన ప్లకార్డులు, రప్ప రప్ప ఏటపోతు తలకాయలు నరికినట్టు నరుకుతాం అనేది ఇదేంటంటే ఖచ్చితంగా బల ప్రదర్శన కిందే చూడాలి. మరి నిన్న పేర్ని నానిని కూడా సత్తెనపల్లి పిలిచి మరి అడిగితే, ఏంటి మీరు జన సమీకరణ ఏమన్నా చేశారా, మీరు ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు అని అడిగితే, నాకేం తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వచ్చి కారు ఎక్కమన్నారు, నేను వెళ్ళాను అంతే, అంతకుమించి నాకేం తెలియదు అన్నాడు ఆయన. కానీ జరిగింది ఎవరికి తెలియదండి. ఆ కారులో ఉన్న పేరుని నానికి కూడా తెలుసు సింగయ్య ఆ కారు కింద పడ్డాడనే సంగతి. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మరి దాన్ని కూడా వక్రీకరించారు కదా, ఏదో ఏఐ వీడియో అంటూ అదంటూ ఇదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అవునండి, పోస్టులు చేశారు. ఆ తర్వాత మరి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా అది ఏఐ వీడియో కాదనేది వచ్చింది కదా. అవును. ఇక ఆ తర్వాత మధ్యలో ఇప్పుడు ఈ చిత్తూరుకి దీనికి మధ్యలో నెల్లూరు పర్యటన ఒకటి ఉంది. అక్కడ సరైన బల ప్రదర్శన చేయడానికి సరైగా సమాయత్తం చేయలేకపోయినట్టున్నారు నాయకులు. అందుకని దాన్ని మూసిపెట్టేశారు, ఆపిపెట్టుకున్నారు. రేపు మరి పోలీసులు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా చూస్తే 300 మించి ఉండకూడదు, జన సమీకరణ చేయకూడదు అని. కానీ వైసీపీ నాయకులు చెబుతున్న దాని ప్రకారం 10,000 మందితోటి అక్కడ ప్రదర్శన చేయాలి అనేది. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసమో ప్రజల కోసమో చేసిందైతే ఈ సంవత్సర కాలంలో ఏది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే గనక ఆయన ఒకసారి బుడమేరు పొంగినప్పుడు వచ్చాడండి. ఇంకొకసారి ఎన్నికల నిబంధనలు ఉన్నా కూడా ఒక బల ప్రదర్శన చూపించుకోవటం కోసం గుంటూరు మిర్చి యార్డుకు వచ్చాడు. ఆ తర్వాత పొగాకు రైతులు మిగతా అంతా వాళ్ళ కార్యకర్తల దగ్గరికి వెళ్ళటానికి లేకపోతే డెకాయిట్ల దగ్గరికి వెళ్ళటానికే జరిగింది. మీకు తెనాలి పర్యటన కూడా చూశారంటే గనుక అందులో ఒక విద్వేషపూరితమైన వ్యవహారాన్ని పెట్టుకొని వెళ్ళారు. అక్కడ ఉన్న మిగతా ఇద్దరిని వదిలేసి ఆ దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆ బిడ్డ ఇంటికి మాత్రమే వెళ్ళాడు. చూడండి, అక్కడ వేరే ఇంటెన్షన్స్ ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈయన ఇంటెన్షన్ పూర్తిగా తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదంటేనేమో మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు, ప్రతిపక్షం నోరు నొక్కేస్తున్నారు, ఇలాంటివన్నీ చెప్పాడు. కానీ ఆనాడు మాత్రం పవన్ కళ్యాణ్ గారినేమో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు హోటల్లోంచి బయటకు రానిలేదు, చంద్రబాబు నాయుడు గారినేమో ఎయిర్పోర్ట్ లోంచి బయటకు రానిలేదు. అసలు ఆయన ఇంటికి తాళ్లు కట్టి ఇంట్లోంచి కూడా బయటకు రాని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి నీతి కబుర్లు చెబుతున్నాడండి. దీంతో పాటుగా మరి ఇప్పుడు ఏదైనా ప్రదర్శన చేద్దాం అనుకుంది ప్రతిపక్షం అనుకోండి, పోలీసులు ఒక నిబంధనలు ఇచ్చారు. నిబంధనలు పాటిస్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏమిటి? 10,000 మందిని పోగు చేసి మాత్రమే పర్యటన చెయ్యాలి అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి పెట్టుందా? పోలీసులు ఇచ్చిన నిబంధనలను పాటిస్తే తప్పేమిటి? అది మాత్రం కుదరదు అని ఎందుకంటున్నారు? అసలు ఈ పోలీసుల మీద యాక్చువల్గా ఇప్పుడున్న ప్రకారంగా అయితేనండి ఒక్క పోలీస్ కూడా ఆయనకి ఎస్కార్ట్ పెట్టిన పోలీసుతో సహా సహాయ నిరాకరణ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పోలీసులు మొత్తాన్ని బట్టలు కూడా తీసుకొడతానన్నారు, ఎక్కడున్నా లాక్కొస్తానన్నారు. అలాంటి ఆ పోలీసుల మధ్యలో వాళ్ళు ఇచ్చిన ఎస్కార్ట్ మధ్యలో ఈయన వెళ్ళి పరామర్శ చెయ్యకపోతే వచ్చే నష్టం ఏమిటట? కాదు, అక్కడ మనం బల ప్రదర్శన చెయ్యాలి. ఏదో ఒకటి నిన్నటికి నిన్న చూశారు కదా, మరి నిన్న ఈ నెల్లూరు జిల్లాలో జరిగిన సంఘటన. ఆయన మంత్రిగా ఇంతకుముందు మరి ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి మైక్లోనే మరొక ఎమ్మెల్యే గారిని అసలు నోటుకొచ్చినట్టు మాట్లాడేశాడు. ఆవిడ భర్తను చంపడానికి ప్లాన్ లేచింది, 2 సార్లు మీటింగ్ స్కెచ్ చేసుకోవడానికి మీటింగ్ కూడా పెట్టింది నాకు తెలుసు అన్నాడు. ఇలాంటివన్నీ ఏంటంటే వాంటెడ్గా వాళ్లే చేస్తారండి. ఆయన ఇంకా క్షమాపణ కూడా చెప్పట్లా, ఆయన వైఖరిలో మార్పే రాకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ వైఖరిలో మార్పు లేకుండాను ఇవన్నీ జరిగేది ఏంటంటే ఈ ప్రజల్లో ఒక అశాంతి రేగొట్టడానికి. గోరంట్ల మాధవ్ చానాళ్ల కిందట ఒక మాట చెప్పాడు, అంతర్గత యుద్ధం రాబోతోంది,
ఆ వచ్చే సూచనలు ఉన్నాయని వీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే రాకేం చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క చాలా యుద్ధాలు ఆయన చెప్పగానే వస్తాయా ప్రజల దాకా చేరవేస్తున్నాం కాబట్టి అది కొంత ప్రజలకు కూడా తెలిసి దాని మీద ఒక అవగాహన తెచ్చుకుంటున్నారు. అసలు సింగయ్య విషయం అయితే గనుక అక్యూజ్డ్ గా ఉన్న ఒక వ్యక్తి అందులో సాక్షులుగా ఉన్న వాళ్ళని ఇంటికి పిలిపించుకొని డబ్బులు ఇచ్చి మాట్లాడతాడా అండి? ఆ మాట్లాడినా కూడా జరిగేది ఏందో చూసాం మనం మొన్న. మరి జడ్జి గారు ఇచ్చిన కామెంట్స్ని బట్టి ఇక దాని మీద కామెంట్ చెయ్యకూడదు కాబట్టి న్యాయ వ్యవస్థ మీద మనకు కూడా కొంత గౌరవం ఉంది. అంటే ఎక్కడో ఉన్న ఒక జడ్జి గారినో ఇద్దరు జడ్జిలను చూపించి, అంటే కట్టల పాములు బయటపడిన జడ్జిలను చూపించి మనం ఏం ఆక్షేపించాం. గాలి జనార్దన్ బెయిల్ కేసులో కోట్లు మింగేసిన జడ్జిని చూపించి మనం ఏం ఆక్షేపించాం. కానీ అనుమానాలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే న్యాయ వ్యవస్థలోనే ఒకటి ఉంది, న్యాయం జరగటం ఎంత ఇంపార్టెంటో ఆ జరిగిన న్యాయం బయటకు కనిపించటం కూడా అంతే ఇంపార్టెంట్. న్యాయం జరిగినట్టుగా కూడా ఖచ్చితంగా కనపడాలి అని. ఏ ప్రజలకు కనపడిందండి న్యాయం జరుగుతున్నట్టు? అక్యూజ్డ్ సాక్షిని